వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన వరలక్ష్మి వ్రత ప్రత్యేక పూజలు బీరక రాంబాబు ఆధ్వర్యంలో అనంతకుమార దీక్షితుల ద్వారా అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కృపా కటాక్షాలను ప్రార్థనలయ్యారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూలు, పండ్లు, ప్రసాదాలు సమర్పించారు. పూజా కార్యక్రమానికి వచ్చిన ప్రతి మహిళకు అమ్మవారి ప్రసాదం, నైవేద్యం భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమం బీకర రాంబాబు, మేనేజింగ్ ట్రస్టీ మరియు పిచ్చుక శ్రీనివాసులు ఘనంగా జరిగాయి. అప్పుడు ఆ యొక్క వనలక్ష్మిని చారులకి స్వప్నంలో కలగగానే వెంటనే ఆ ఉత్తమ ఇల్లాలు మహామణి శ్రీపేటి స్వపూజితి శంకరగ్రహస్తే ఇంటిలోనే ఈశాన్య భాగంలో గోమయంతో అదినటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారన్నమాట. గోమయం అంటే మనందరికీ కూడా తెలుసు. గోమయం అంటే ఆవు పేడని ఆ యొక్క చారుమతి దేవి యొక్క ఇంటిలోనే గృహంలోనే ఈశాన్య భాగంలో ఒక అడిగి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని శ్రీ వరలక్ష్మీ దేవిని అక్కడ పూర్ణ కుంభంతో అంటే ఒక కలశాన్ని ఉంచి దాని కింద ఒక బియ్యంని పోసి ఆ బియ్యం పైన ఈ యొక్క కలశాన్ని ఉంచి ఒక బ్రాహ్మణోత్తములను పిలిచి యథోక్త పరంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం జరిగిందన్నమాట. అలా అందరూ కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి సుమంగళీలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారన్నమాట. ఆచరించిన తర్వాత ఆ యొక్క బ్రాహ్మణోత్తమునికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా పైకి లేచి ఈ యొక్క ముమ్మారు ప్రదక్షిణ చేసాగారన్నమాట. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రదక్షిణ చేశారన్నమాట. ఒకసారి ప్రదక్షిణ చేయగానే వాళ్ళ బయట ఎత్తుకెళ్ళారు. తెచ్చామా? ఆడేళ్ళకి రావమ్మా ఇప్పుడు